నిజామాబాద్ జిల్లా ధర్పల్లి కేంద్రంలో చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. ధర్పల్లి గ్రామ ప్రజలు, రజక కుల బాంధవులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్యాల ఐలమ్మ తల్లి విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీరనారి చిట్యాల ఐలమ్మని వారు గుర్తు చేశారు. ఐలమ్మ మనవరాలు ఆయన సీతను మహిళా కమిషనర్ మెంబర్గా ఎన్నుకోవడం హర్షించదగిన విషయమని చెప్పారు. ఈరోజు ఐలమ్మ స్మారకార్థం హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు మరి ప్రకటించినటువంటి యూనివర్సిటీకి కానీ అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి మహిళా కమిషన్లో సభ్యత్వం కల్పించడం కానీ చాలా హర్షణీయం. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి, మరి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా ప్రాధాన్యతనిస్తుందనేది దీనివల్ల రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారం కలిసి ఉండి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అన్ని అట్టడుగు స్థాయి వాళ్ళకు అందించే విధంగా అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మరియు మా యొక్క రజక కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఆ తల్లికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ధీరనారి చిట్యాల ఐలమ్మ. ఈ యొక్క ఐలమ్మ సెప్టెంబర్ 26, 1895 కృష్ణాపురం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లాలో జన్మించి సద్దుల బతుకమ్మ పండుగ రోజు జన్మించినటువంటి ఈ వీరవనిత తాను పండించినటువంటి పంటను అప్పుడు ఉన్నటువంటి భూ కబ్జాదారు విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అక్రమంగా తరలిస్తుంటే అప్పుడు ఎదురు తిరిగి అప్పుడున్నటువంటి నిజాం నిరంకుశ పాలనకు కర్మగీతం పాడినటువంటి వీరవనిత చిట్యాల ఐలమ్మ. ఈ యొక్క ఐలమ్మ జయంతిని, వర్ధంతిని గత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జీవో పాస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మన కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఐలమ్మ మనవరాలైనటువంటి శ్వేత మేడం గారికి కూడా మహిళా కమిషన్ మెంబర్గా ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. బీసీ కులాలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. ఖచ్చితంగా ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఉన్నా సమ పరిపాలన అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశాలు ఉండాలి. గతంలో అలా